బాగా ఎండ వచ్చేసింది, ఫుల్ వేడి. పాప ఎలా ఉందో ఏంటో. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద లవ్లీ ఫాదర్స్. సో మీరు మీ పిల్లలు ఫాదర్స్ డేకి ఏ హడావుడి చేస్తున్నారనేది నాతో చెప్పండి. అండ్ ఈరోజు మన వ్లాగ్ విషయానికి వస్తే, మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్. అండ్ మన రెగ్యులర్గా యూస్ చేసే బర్నర్స్ ఎంత బాగా ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు అనే టిప్ కూడా మీతో షేర్ చేశాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం చేయాలని ఆలోచించి వెరైటీగా క్యాప్సికమ్ రైస్ చేద్దామని డిసైడ్ చేశాను. మీ పిల్లలకు కూడా స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. ఐ థింక్ ఏపీ తెలంగాణలో మొన్న ఫ్రైడే ఆర్ థర్స్డే నుంచి ఓపెన్ అయిపోయాయి కదా. సో మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఇదైతే. మీ హస్బెండ్ ఆఫీస్కి ఇవ్వచ్చు, పిల్లలు స్కూల్కి ఇవ్వచ్చు, క్యాప్సికమ్ తిన్నాను పేచి పెట్టే పిల్లలకి ఇవ్వచ్చు. చాలా చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం చాలా ఈజీ కూడా. మీకు రైస్ రెడీగా ఉంటే 10 minutesలో రెడీ అయిపోద్ది. ఏముంది, చక్కగా రైస్ ఆన్ చేసేసి ఇచ్చేసేసారంటే అయిపోయినట్టే. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని నేనైతే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాను. అది కంప్లీట్గా ఆప్షనల్, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు అందులో పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మీరు చక్కగా లిడ్ క్లోజ్ చేసేసుకున్నారంటే క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, క్యాప్సికమ్ సలాడ్ వెజిటబుల్. సో కుక్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు అండ్ హాఫ్ కుక్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాప్సికమ్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దీంతో మనం చక్కగా పకోడీ కాదు బజ్జీ వేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి. అండ్ చట్నీ కూడా చేసుకోవచ్చు, క్యాప్సికమ్ టమాటో చట్నీ. మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం మాటల్లో పాటు రెసిపీ ముందుకెళ్ళిపోతుంది. అలా క్యాప్సికమ్ ఫ్రై అయిపోయిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రైస్కి ఆ క్యాప్సికమ్ మిక్స్ అంతా బాగా పట్టాలి. రైస్ ఎంత యాడ్ చేసుకోవాలనేది మీ ఇష్టం, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. అండ్ ఇప్పుడే స్టార్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేస్తుంది, ఇదే పావుబాజీ మసాలా. పావుబాజీ మసాలా నేను పావుబాజీ కన్నా ఎక్కువ ఎగ్ బుర్జీలో, క్యారెట్ రైస్లో, ఇలా క్యాప్సికమ్ రైస్ ఇలాంటివి ఏమన్నా రైసులు చేసినప్పుడు వాడుతూ ఉంటాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను పావుబాజీ మసాలా ఇలా వాడడం ఏంటని మీరు అనుకుంటారేమో. మీకు తెలుసో లేదో, తవా పులావ్లో పావుబాజీ మసాలానే యూస్ చేస్తారు వాళ్ళు. ఇందులో ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది. ఫైనల్గా ఆ మసాలా వేసాక కొంచెం లిడ్ క్లోజ్ చేసి పెట్టేశారంటే ఆ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టి బాగుంటుంది ఫ్లేవర్. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఎమ్మి క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోద్ది. చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీ పిల్లలు మళ్ళీ కావాలని అడుగుతారు, నాది గ్యారంటీ. అండ్ ఫైనల్గా ఇదైతే మా వారి లంచ్ బాక్స్ అనమాట. పెరుగు, ఇంకా ఈరోజు ఫ్రూట్ అయితే అరటిపండు. మామిడి పళ్ళు కూడా ఉన్నాయి కానీ అరటిపళ్ళు పాడైపోతున్నాయని ప్రియారిటీలో అవి ముందు తినేస్తున్నాం. హలో అండి, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 9 అయింది. ఫ్రెష్ అయిపోయాను, పాపని తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళిపోయారు. చూసారుగా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చేశాను బాక్స్లోకి. ఇంక ఇప్పుడు లంచ్లోకి పాపకి ఏం కావాలంటే అది చేస్తాను. ఐఎమ్ వెయిటింగ్. మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోతున్నాం. బాగా ఎండ వచ్చేసింది, ఫుల్ వేడి. పాప ఎలా ఉందో ఏంటో. వెళ్ళి తీసుకొచ్చేద్దాం, రిత్కృతితో మాట్లాడేద్దాం.
మీరు అబ్జర్వ్ చేశారా బర్డ్ సౌండ్స్ అండ్ కోయిలం ఎంత బాగా సౌండ్ చేస్తుందో. నేను ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అంతలో స్టాప్ చేసేసింది. ఇంక మేమైతే ఇంటికి వెళ్తున్నాం. హాయ్ రిత్కృతి, హౌ ఆర్ యూ? ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది తల్లి, ఎండ చెమటలు బాబోయ్, హీట్ వేవ్ ఏంటరా మేము ఒక కేజ్ లోకి వెళ్ళి నైట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఈవినింగ్ మ్యాచ్, మార్నింగ్ ఈవినింగ్ 5 o'clock to 8 o'clock. 7:30 కదా? కాదు 8. ఓకే, ఇంకేంటి తల్లి? ఇంకేముంటే అంత మమ్మీ ఓకే జెప్టో పంపించిన బర్త్డే గిఫ్ట్ భలే ఉంది. ఓకే సరే, పైన కలుద్దాం. హాయ్. ఓ మై గాడ్, బయట నుంచి రాగానే లిఫ్ట్లో హాయిగా ఉంటుంది కదా, ఫ్యాన్ సరిపోట్ల లిఫ్ట్లో వేసి ఉంటే బాగుంటుంది కదమ్మా. రిమోట్ ఎక్కడ పెట్టాలి, అక్కడ ఫ్యాన్ పెట్టాలి, మనకు నచ్చిన టెంపరేచర్ హాయిగా చల్లవచ్చు. సెంట్రలైజ్డ్ కంట్రోల్ పెట్టచ్చు కదా. ఓకే, మనం ఇట్లా వేసుకుందాం. ఓకే, చూసారుగా అలా ఉంది మా దగ్గర ఎండల పరిస్థితి. 2 నిమిషాలు కూడా ఫ్యాన్ నుంచి ఏసీ నుంచి అలా పక్కకి జరగడానికి లేదు. అండ్ అలా వచ్చి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యామో లేదో డస్ట్ స్టార్మ్ అయితే స్టార్ట్ అయిపోయింది, విపరీతంగా వచ్చేసింది అసలు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి నిన్నటి బట్టలు కొన్ని ఉంటే వాటిని అయితే తీసేసాను. ఈ బాల్కనీలో ఏమి ఉంచట్లేదులేండి, మార్నింగ్ డైరెక్ట్ సన్ వస్తుంది కాబట్టి. మొక్కలు కూడా నిన్న సాయంత్రమే వాటర్ పోసాను, మార్నింగ్కే ఎలా అయిపోయినాయి చూడండి. వీటిని చూస్తే అసలు బాధేసేస్తుంది. కొన్ని మందార మొక్కలు కూడా పాడైపోతున్నాయి, ఏం చేయాలో ఏంటో, త్వరగా వర్షాలు వచ్చేస్తే బాగుండు బాబోయ్ అనిపిస్తుంది. నేను కింద మీరు అబ్జర్వ్ చేస్తే చెట్లు అవన్నీ బాగా కదిలిపోతున్నాయి, బోల్డ్ అంత దుమ్ము వచ్చేసింది. దీనివల్ల వర్షం రాలేదు అంటే ఇదేం వర్షం వచ్చేది కాదు, ఓన్లీ డస్ట్ స్టార్మే. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఏం బిల్డింగ్స్ కనిపించట్లేదు, అంత డస్ట్తో ఇదైపోయింది. అండ్ ఇంక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సంగతి చెప్పవసరలా, దానిపైనుంచి ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. అండ్ ఇందాక మా అమ్మాయి వచ్చేప్పుడు జెప్టో గిఫ్ట్ బాక్స్ గురించి చెప్పింది కదా, ఇది యాక్చువల్గా థర్స్డే క్లిప్. ఆ రోజు వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను, ఎలా మిస్ అయిపోయిందో. సరే మీకు చూపించాలి కదా అని ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. జెప్టో 4th బర్త్డే అంట, కాబట్టి ఇలా మనం 1000+ షాపింగ్ చేస్తే ఇలా గిఫ్ట్ బాక్స్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్ లాస్ట్ టైం కూడా నేను దీవాళీ టైంలో చూపెట్టాను కదా మీకు, వాళ్ళ దగ్గర ఏ బ్రాండ్వి ప్రమోట్ చేసుకోవాలనుకుంటారో అవన్నీ ఇందులో యాడ్ చేసి మనకైతే 1000 అబోవ్ బిల్ చేస్తే ఇస్తారు. యాజ్ యూజువల్ బింగో వాడు ఏదో కొత్త చిప్స్, ఇంకొక పిచ్చి చిప్స్ ఏవో రెడీ చేసినట్టున్నాడు, అవి పంపించారు. ఇవైతే టిక్ టాక్స్. అండ్ సెంట్రమ్ వాళ్ళే కొన్ని గ్లూకోన్-డి లాంటి శాచెట్స్ 2, ఇవైతే మమ్మా ఎర్త్ ఆనియన్ షాంపూ. మమ్మా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ కంపల్సరీ ఏవో ఒకటి ఉంటాయి. ఇది టొమాటో కచప్ అండ్ ఒక ఇది కూడా వచ్చింది, చట్పటా చాట్ మసాలా అనమాట. ఆనియన్ షాంపూస్ 2 వచ్చాయి. నేను సెంట్రమ్ చెప్పాను కదా, అవి కూడా 2 వచ్చాయి. ఇలా ఈ బాక్స్లో అయితే ఉన్నాయి. ఈ బాక్స్ గిఫ్ట్ విషయాన్ని పక్కన పెడితే జెప్టో అండ్ బ్లింకిట్ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. పర్టికులర్గా మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుల్లో మనం ఏమన్నా మర్చిపోయిన ఇంట్లో గ్రాసరీ దగ్గర నుంచి వెజిటేబుల్స్ వరకు ఏం లేకపోయినా సరే ఆర్డర్ చేస్తే వితిన్ 10 minutes మన ముందు ఉంటాయి. కాబట్టి ఆ ఫెసిలిటీకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను ఆ సర్వీస్తో. ఈ గిఫ్ట్ బాక్స్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే. అండ్ అలా ఇంకా ఆఫ్టర్నూన్ నేను రికార్డ్ చేయలేదు. ఈవినింగ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి మా వారు కొంచెం త్వరగానే వచ్చేసారు. ఇంకా ఫ్రెష్గా టీ అయితే పెట్టేశాను. వెదర్ ఎలా ఉన్నా, వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా ఒక కప్పు టీ పడిందా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంతకుముందు సమ్మర్లో అసలు తాగేదాన్ని కాదు. ఇప్పుడు ఎడిటింగ్ వల్ల ఏంటో తెలియదు, ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల ఆ చిన్న కప్పు టీ అన్న పడకపోతే అస్సలు మైండ్ రిఫ్రెష్ అవ్వదన్నమాట. కాబట్టి అలా కూర్చొని టీ తాగుతున్నాం. కొంచెం 2 రోజుల నుంచి ఎందుకో అలా డల్గా ఇదిగానే ఉంటుంది. ఈరోజు నేను వీకెండ్ స్పెషల్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే నా మైండ్లో ఒకటి బాగా తిరుగుతూ ఉంది. సో అది కూడా ఇప్పుడు చెప్పేస్తాను. ఎందుకంటే ఎక్కువ పెట్టుకొని స్ట్రెస్ఫుల్గా ఉండడం కన్నా ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తూనే ఉంటాను. బట్ ఇప్పుడు కూడా యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ కాబట్టి, నా సబ్స్క్రైబర్స్ అందరూ మీతో కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అన్నట్టు అయిపోయింది కదా. నిన్న ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ చూస్తుంటే అసలు అది నా కళ్ళల్లోంచి వెళ్ళట్లేదు. సడన్గా చూశాను నేను ఆ న్యూస్ యూట్యూబ్లో, తర్వాత టీవీలో పెట్టాను. కానీ అప్పటి నుంచి అసలు మనసంతా దురకంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంటో లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇలానే ఉంది. వాళ్ళు ఏదో చక్కగా కాశ్మీర్లో ఒక టూరిజం ప్లేస్ చూడడానికి వెళ్ళడం ఏంటి, అక్కడేమో టెర్రరిస్ట్ అటాక్ అయింది.
తర్వాత ఈ బెంగళూరు మొన్న అసలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ని ఇయర్స్ విరాట్ కోహ్లీ కష్టానికి తన కప్ తీసుకున్నందుకు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ స్టాంపేడ్ గొడవ ఏంటో తెలియదు. ఇవేంటో ప్రతిదానికి ఒక హ్యాపీనెస్కి వెంటనే ఫాలో అయిపోతూ ఇలాంటివి ఏవో ఒకటి రావడం చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఏదైతే ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద ఈ ప్లేన్ క్రాష్ అయిందో వాళ్ళు ఏం చేశారు, చిన్నపిల్లలు వాళ్ళ మెస్లో వాళ్ళ భోజనం వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఈ ఫ్లైట్ పడిపోవడం ఏంటో అసలు ఎంత చిరాగ్గా ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఫ్లైట్ కూడా యాక్చువల్గా ఆ ఫ్లైట్ ఇక్కడ మా ప్లేస్ నుంచే స్టార్ట్ అయ్యి అహ్మదాబాద్ వెళ్ళింది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఢిల్లీ టు అహ్మదాబాద్, అక్కడ నుంచి అహ్మదాబాద్ టు లండన్ అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇక్కడ ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ కూడా మీరు న్యూస్లో చూసే ఉంటారు కదా, చాలామంది చెప్పారు ఇక్కడే కొంచెం డౌట్ఫుల్గా అలా ఉంది ఆ ప్లేన్ అని. అక్కడన్నా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండేదేమో. అసలు ఇంత పెద్ద ప్లేన్ క్రాష్ మన ఇండియాలో ఇదే ఫస్ట్ అని అంటున్నారు కదా, అవన్నీ ప్లస్ ఏంటో వాళ్ళందరినీ చూస్తుంటే భలే బాధగా అనిపిస్తుంది. ఏం చెప్పలేము, నేను చెప్పినట్టే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా, మనం ఏం చేయలేం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా భయంగా ఉంది. పోనీ ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటామా అంటే అది లేదు. మా దగ్గర ఎర్త్క్వేక్స్ గొడవ కూడా ఉంది. ఎప్పుడు ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చినా మా ఇంట్లో వాళ్ళు అక్కడ ఉండి భయపడిపోతూ ఉంటారు. హై రైజ్ బిల్డింగ్స్లో ఉంటారు. ఇలా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి మిడ్ నైట్ వస్తుంది తెలియదులేండి. కానీ నేను 3 మాత్రం బాగా విట్నెస్ చేశాననే చెప్పాలి. ఒకటే ఫస్ట్ వచ్చిందేమో నైట్ టైమే వచ్చింది, అరౌండ్ 10:30కి అలా. మళ్ళీ సెకండ్ టైం కూడా ఒకసారి నైటే, ఇన్ బిట్వీన్ ఒకసారి ఇంట్లో ఎవరు లేరు, పాప కానీ ఈయన కానీ. ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చింది సడన్గా. అది అసలు ఎవరు వచ్చినట్టు కూడా కనిపెట్టలేదు. బట్ నాకైతే తెలిసింది. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళే ఉంటారు, వాళ్ళు భోంచేసి ఆ టైంకి పడుకుంటారు కాబట్టి పెద్ద హడావుడి ఏం అవ్వలేదు. బట్ నాకు మాత్రం తెలిసింది. ఈ నైట్ టైం అయినవన్నీ తెలుస్తాయి. తెలియడం ఒకటైతే ఇన్ని ఫ్లోర్స్ దిగి కిందకి వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అది ఇలా జరిగే వాటికి మనం ఏం చేయలేము. ఇంతకీ దానికి అసలు ప్రాపర్ రీజన్ ఏంటి ఆ ప్లేన్ క్రాష్కి అనేది కూడా తెలియలేదు. ఫుల్గా ఫ్యూయల్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ అంతమంది 240 మెంబర్స్ అంటే అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు. మొన్న అసలు ఆ 22 మెంబర్స్నే నేను తీసుకోలేకపోయాను పెహల్గాం అటాక్ అప్పుడు. బట్ ఇప్పుడు ఇలా ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎనీవేస్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ చిన్న లైఫ్, నేను చెప్పినట్టే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి లివ్ ద మూమెంట్ అని అయితే నేను చెప్తాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఎవరి మీద ఏవో గ్రడ్జెస్ పెట్టుకోవడం, వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని బాధపడిపోవడం ఇవన్నీ వదిలేసి మన ఫ్యామిలీ మనం అన్నట్టు ప్లీజ్ లివ్ ద మూమెంట్, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మాటల్లోనే మా టీ అయిపోయిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. ఇడ్లీయా దోశ అంటే మా వాళ్ళు ఎప్పుడూ ముందు ఓటు దోశకే వేస్తారు. ఇంకా తప్పదు కాబట్టి దోశే వేసేస్తున్నాను. ఇంకా నేనే అప్పుడప్పుడు ఇడ్లీ పిండి కూడా ఉంది, అది కూడా పాడైపోతుంది కదా అని ఇడ్లీ వేస్తూ ఉంటాను. బట్ ఈరోజు దోశ కావాలంటే సరే వీకెండ్ కదా అని వేస్తాను. కొబ్బరి, పుట్నాల పప్పు, పల్లీలు వేసి చట్నీ చేశాను. ఇంకా ఫైనల్గా ఇది అయిపోయాక ఏమంటో చెప్పండి, కిచెన్ క్లీనింగే కదా, అది చేయకుండా తప్పదు. అది చేయకపోతే నాకు నిద్ర పట్టదు. సో కిచెన్ ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది. ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకున్నాను వంట తర్వాత. ఇప్పుడు ఓన్లీ దోశలే వేశాను. ఇది సింపుల్ వంటే కాబట్టి ఈజీగానే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అలా తీసుకొని క్లీన్ చేస్తాను. మీరు టిష్యూస్ యూస్ చేయకుండా రీయూజబుల్ టిష్యూస్ కానీ నార్మల్ వైప్స్ కానీ కాకుండా ఇలా మైక్రోఫైబర్ క్లాత్స్ యూస్ చేస్తుంటే 2 పెట్టుకోండి, ఒకటి డ్రై అండ్ ఒకటి వెట్. ముందు వెట్ క్లాత్తో క్లీన్ చేశాక మీకు కనపడకుండానే వాటర్ మరకలు అయితే ఉంటాయి గ్లాస్ టాప్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ, అవి మీరు దీని తర్వాత మళ్ళీ డ్రై క్లాత్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. అండ్ నేను బర్నర్ క్లీనింగ్ గురించి చెప్తా అన్నాను కదా, అది ఇదే. బర్నర్స్ కూడా మీరు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇలా క్లీన్ చేసుకోండి. ఇంట్లోనే వేరే కెమికల్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ నేను మీకు 2-3 ఆప్షన్స్ చెప్తాను. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అవైలబిలిటీని బట్టి ఏదో ఒకటి యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. బట్ క్లీనింగ్ మాత్రం ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల మనకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి క్లీన్ చేయకపోతే అనేవి కూడా నేను క్లీనింగ్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేనైతే ఈరోజు సింపుల్గా పీతాంబరి అండ్ విమ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ముందుగా కొంచెం పీతాంబరి పౌడర్ అయితే వేసేసి లైట్గా విమ్ లిక్విడ్ వేసుకొని పైనుంచి ఇలా హాట్ వాటర్ అయితే పోసేసి ఓవర్ నైట్ సోక్ చేసి వదిలేసేయండి. నేను క్లీనింగ్ కూడా ఈ వీడియోలోనే షేర్ చేసేస్తున్నాను మీకు, మళ్ళీ అది స్ప్లిట్ చేస్తే బాగుండదని. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ అనమాట.
ఇలా ఇవన్నీ సోక్ అయిపోయి ఆల్రెడీ దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మీకు కిందకి దిగిపోతాయి. తర్వాత ఇలా ఒక మంచి ఓల్డ్ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకొని తర్వాత స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మీకు కుదిరితే వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మీకు ఆ హోల్స్లో బ్లాకేజ్ లేకపోవడం వల్ల ఒకటి ఫ్లేమ్ బాగా వచ్చి మీకు కుకింగ్ బాగా అవుతుంది ఫాస్ట్గా. 2 గ్యాస్ కన్జంప్షన్. అలా డస్ట్ పార్టికల్స్ అడ్డంగా ఉంటే మనకు తెలియకుండానే ఎక్కువ గ్యాస్ కన్జ్యూమ్ చేసేస్తుంది. కాబట్టి ఇలా బర్నర్స్ ఎప్పుడు క్లియర్గా ఉంటే మనకు గ్యాస్ కూడా తక్కువ గ్యాస్తో చక్కగా వంట చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఈ పీతాంబరి ప్లేస్లోనే మన బేకింగ్ పౌడర్ అండ్ వెనిగర్ కూడా యూస్ చేయొచ్చు. సింపుల్ ఈనో సాచెట్స్ ఉంటాయి కదా, మీరు అవి యూస్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మడ్డి పట్టేస్తే ఈనో పనిచేయదు. అప్పుడు మీరు ఈనోతో పాటు ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటుంది. హాట్ వాటర్ పోసి పైనుంచి వెనిగర్ కానీ ఇలాంటివి యాడ్ చేయండి. మీరు వీక్లీ యూస్ చేస్తే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా యూస్ చేయాలంటే మాత్రం ఈనో పనిచేస్తుంది. నేనైతే ఎక్కువ పీతాంబరితోనే యూస్ చేస్తాను. పీతాంబరి దేవుడి సామాన్ కోసమే చూసాను జ్యోతి, నీ దగ్గర ఇన్ని రకాలు చూసాం అనుకుంటున్నారా? అనుకుంటే నాతో షేర్ చేసుకోండి. నేను దేవుడి సామాన్తో పాటు ఇవి కూడా ఇత్తడి వాటిలాగే కదా, చక్కగా భలే షైన్ అవుతాయి పీతాంబరితో. అండ్ నేను మీకు ఆల్రెడీ మన వీడియోలో షేర్ చేశాను కదా, సింక్ క్లీనింగ్ కూడా బాగుంటుంది. స్టీల్ సింక్ అయితే భలే షైన్ అవుతుంది మీరు పీతాంబరి విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేశారంటే. ఇంతకీ టిప్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఫాలో అయిపోండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఏమంటారు మరి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా చేసేసుకోండి. అండ్ ఫైనల్గా నేను ఫ్లేమ్ చూపిస్తున్నాను. మీరు నీట్గా ఒక మంచి డ్రై క్లాత్తో తుడిచేసిన తర్వాత బర్నర్ని ఫిక్స్ చేసేసి ఇలా ఫ్లేమ్ ఆన్ చేస్తే స్లోగా చూసారా ఎలా స్ప్రెడ్ అవుతుందో, అన్ని బ్లాక్స్ క్లియర్ అయిపోయి చక్కగా మంచిగా ఫ్లేమ్ అయితే వస్తుంది. సో గ్యాస్ కన్జంప్షన్ తగ్గుతుందన్నమాట దీనివల్ల. టిప్ నచ్చితే ఫాలో అయిపోండి. ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.